అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్, శుభోదయం. టైం ఎట్ 11:06 AM. టుడే డేట్ ఆన్ May 29, 2025. ఈ సందర్భంగా ఈరోజు మన టాపిక్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వారికి సంబంధించినటువంటి రిజర్వేషన్లు. నేను మీ కాకినాడ అప్పన్న, బేకం ఎల్ఎల్బి, లా ఇన్ PhD has completed to advertisement of Nalsa University under SC/ST backlog government services who are laying down in service. That advertisement is promulgated and I was online service complete law in PhD, social in law. So LLB Rajiv Gandhi Law College at Kakinada. Today topic is reservations. భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి కల్పించబడినటువంటి ప్రత్యేకమైన ఆర్టికల్స్ కొన్ని ఉన్నాయి. అందులో ఆర్టికల్ 16, ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 1 to 5 ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు జెండర్ డిస్క్రిమినేషన్ తీసుకురాకూడదు. అలాగే ఫెసిలిటీస్, అమెంటీస్ ఇవ్వడంలో డిస్క్రిమినేషన్ చేయరాదు. అట్లా చేస్తే అండర్ SC/ST అట్రాసిటీ యాక్ట్ 1989 నాన్ బెయిలబుల్. అలాగే ఆర్టికల్ 330 ఎలికేషన్ ఆఫ్ ద లోక్సభ సీట్స్ అలాట్మెంట్, ఆర్టికల్ 330. అతి ముఖ్యమైన ఆర్టికల్ ఇప్పుడు చెప్పబోతున్నాను. ముఖ్యంగా చాలా జాగ్రత్తగా వినండి. సుస్పష్టంగా, ప్రస్ఫుటంగా ఈ ఆర్టికల్ ఇప్పటి వరకు ప్రస్తావన రాలేదు. తెరపైకి ఏ యొక్క SC/ST లీడర్ కానీ, నాయకుడు, అలాగే కార్యకర్త, అలాగే న్యాయ నిపుణుడు, న్యాయ కోవిదుడు, న్యాయ పండితుడు, న్యాయ విశ్లేషకుడు ఎవరో కూడా ఈ ఆర్టికల్ ప్రస్తావనలో తీసుకురాలేదు. కారణం ఏంటంటే ఈ ఆర్టికల్ ఇప్పటి వరకు ప్రస్తావనలో తీసుకురాకపోవడం కారణం టైం లైన్స్. అదే ఆర్టికల్ 334 సబ్ క్లాస్ A ఫండమెంటల్ రైట్స్ SC/ST డిట్రిమెంటల్ కాకుండా ఒక టైం లైన్స్ ఇచ్చారు. ఆ ఆర్టికల్ ఏం చెప్పబడుతుందంటే ఆర్టికల్ 334 సబ్ క్లాస్ A ఓన్లీ ఫర్ రిజర్వేషన్. దాని టైం లైన్స్ చెప్పబడింది. మోస్ట్ ఇంపార్టెంట్ టు ద టేకింగ్ నెససరీ యాక్షన్ అబౌట్ అండర్ ఆర్టికల్ 334 సబ్ క్లాస్. 70 సంవత్సరాలు వరకు షెడ్యూల్డ్ కులాలు వారు, షెడ్యూల్డ్ తెగల వారు రిజర్వేషన్లో
70 సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి నిలకడగా విత్ స్టాండ్ యాజ్ స్టాబుల్, నిలకడగా 70 సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబల్ వారికి మరి వారికి ఆ యొక్క రిజర్వేషన్ రద్దు చేసి ఆర్టికల్స్లో చెప్పబడినట్టు విధానంలో వారికి వేరే కుల జాబితాలోకి చేర్చడం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని ఇప్పటి వరకు రిజర్వేషన్ల కోసం కొట్లాడుతూ ఉన్నారు మన మందా కృష్ణమాదిగ గారు, అదిగా మాల మహనాడు చెన్నై గారు, అలాగే నేను ఆల్ ఇండియా రెల్లీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ లీగల్ అడ్వైజర్ అండ్ అఫైర్స్ అండ్ నేషనల్ ఆల్ ఇండియా డిగ్నిటీ ఆఫ్ ది యూనియన్ యాజ్ ప్రెసిడెంట్గా నేను కాకినాడ అప్పన్న వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ ఎగ్జామ్ టిపి కాలేజ్ గ్రీన్ బిల్డింగ్ చార్మినార్ ఈ ఫైట్ చేస్తున్నాను 22 ఇయర్స్ నుంచి. ప్రాజెక్ట్ వరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించా, నేషనల్ ఎస్సీ కమిషన్కి పంపించా, వారు ఫైల్ చేశారు, రిజిస్టర్ చేశారు, నాన్ బెయిలబుల్. అయితే ఈ పోరాటంలో, ఈ ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క రైట్స్ని కాపాడాలని సేఫ్ గార్డు ప్రొటెక్షను మా యొక్క రెల్లి కులానికి ఆపాదించబడి ఉంది కాబట్టి రాజ్యాంగంలో నిమ్న కులంగా ఎస్టీల్లో ఉన్నాం మొట్టమొదటిసారి. ఆ ఎస్టీ నుంచి ఎస్సీ జాబితాలో పెట్టారు. 1956 వరకు షెడ్యూల్డ్ కులాలు బాగా గుర్తించబడి ఆ తర్వాత 1956 నుంచి షెడ్యూల్డ్ క్యాస్ట్లోకి చేర్చడం జరిగింది రెల్లి కులాన్ని. ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎవరు ప్రస్తావించలేదు. అంటే రాజ్యాంగం వచ్చి 1950లో రాజ్యాంగం అమలు అయిన పీరియడ్ నుంచి ఇప్పుడు తీసుకుంటే ఇప్పటికీ 2020కి 70 సంవత్సరాలు పూర్తయిపోతుంది. అంటే 1950 నుంచి 2020 70 ఏళ్ళు మించరాదు, కానీ మించిపోయింది. ఇప్పుడు 2025 అంటే అదనంగా 5 ఏళ్ళ పాటు ఇంకానూ అనుభవిస్తున్నారు. ఎవరు? షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల్లో ఇప్పటి వరకు నిలకడగా ఆ కుల ప్రాతిపదిక మీద, ఆ కుల విధానంలో, ఆ కుల సముపార్జనలో అభివృద్ధి, సంక్షేమం ఈ 70 ఏళ్ళుగా నిలకడగా అనుభవిస్తున్నటువంటి కులాలను గుర్తించాలి. ఆ కులాలు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతం, మరి ఇతర ప్రాంతాల్లో ఏమిటి? షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ క్యాస్ట్లో నిలకడగా 70 ఏళ్ళగా మించరాదు. ఈ రిజర్వేషన్ అనిపిస్తున్నటువంటి కులాలు ఏమిటి? మొట్టమొదట 1999లో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఏబిసిడి 4 గ్రూపులు చేస్తే ఇప్పుడు ఆగస్టు 1, 2024 సుప్రీంకోర్టు ధర్మాసనం 7 న్యాయమూర్తుల 6 ఏబిసి గ్రూపులు క్లాసిఫికేషన్ చేసుకోవచ్చని జడ్జిమెంట్ ద్వారాగా మారాల ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రుల వర్యులు ఏబిసిడి 4 గ్రూపుల నుంచి ఏబిసి 3 గ్రూపులుగా మార్చి రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి మరి మన గవర్నర్ గారు ఆర్డినెన్స్ కూడా జారీ చేయడం జరిగింది. అమలు అవుతుందని తొందరలో నోటిఫికేషన్ కూడా వస్తాయని చెప్పి అన్నారు. అలాగే ఇప్పుడు ఈ ఆర్టికల్ 334 సబ్ క్లాస్ ఏ, దీని గురించి ఎంతమందికి తెలుసు? టైం లైన్స్, సమయం మించిపోయినది, సమయం దాటిపోయినది, సమయం అధికమైనది, సమయం, కాలం, టైం లైన్స్. ఆర్టికల్ 334 సబ్ క్లాస్ ఏ ఆంధ్ర, తెలంగాణలో షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి ఆర్టికల్. అది టైం లైన్స్ ఆర్టికల్. మరి ఇంకా అది ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంకా అది ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? అభివృద్ధి చెందిన కులాలు ఏ కులాలో మీకు తెలియవా? మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రులు ఆంధ్ర, తెలంగాణ వారికి నా యొక్క విజ్ఞప్తి.
అభివృద్ధి చెందిన సంక్షేమం పొందిన కులాలు షెడ్యూల్డ్ క్యాస్ట్లో షెడ్యూల్డ్ తెగల్లో నిలకడగా ఈ 70 సంవత్సరాలు మరి వారిని షెడ్యూల్డ్ క్యాస్ట్ నుంచి షెడ్యూల్డ్ తెగల నుంచి వాళ్ళని వైదొలిగించి వేరే జాబితాలోకి పెట్టడానికి మీకు అధికారం ఉన్నది. సవరణ చేయడానికి మీకు అధికారం ఉంది. అసెంబ్లీ పార్లమెంట్లో సవరణలు చేసే అధికారం ప్రజలు మీకు ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రం. డైరెక్ట్ ఉంది కాబట్టి మీరు ఆ విధానంలో న్యాయం చేయాలని అభివృద్ధి చెందిన కులాలే మరలా ఏబీసీ కోసం అసలు రాజ్యాంగం లేదు అని చెప్పినటువంటి అభివృద్ధి కులాలు ఆ కులాలు ఏదో గుర్తించారు. రాజ్యాంగం లేనప్పుడు ఏబిసిడి చేసుకునే హక్కు సవరణ అసెంబ్లీ పార్లమెంట్కి ఉంది. అది చేయగలిగారు. ఇప్పుడు అది అమలవుతుంది. అయితే రాజ్యాంగంలో లేదు కాబట్టి అది రద్దుపరచాలి, అది అమలు చేయకూడదు అన్నప్పుడు మరి మీకు ఆర్టికల్ 334 సబ్ క్లాస్ ఏ ప్రకారంగాను 70 సంవత్సరాలు రిజర్వేషన్ మించరాదు. ఆ తెగలోకి ఆ కావలోకి ఆంధ్ర తెలంగాణలో అభివృద్ధి చెందిన కులాలు ఎవరు? మాన్య శ్రీ మంద కృష్ణమాది గారు అన్నారు. మన మీడియా చూడండి, మీడియాలో మంద కృష్ణమాది గారు చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్ చూడండి. ఆంధ్రాలో మలలు అభివృద్ధి చెందున్నారు ఎస్సీల్లో, తెలంగాణలో మాదిగులు అభివృద్ధి చెందున్నారు ఎస్సీల్లో. మరి రెల్లి కులస్తులు ఆంధ్ర తెలంగాణలో అట్టడిగిపోయి అణగారిపోయి అభివృద్ధి లేక అణచివేతకు గురి అవుతూ ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వైద్యపరంగా అన్ని రంగాలలోని అణచివేయబడి అనగదొక్కబడి ఉన్నారు. ఆ విషయాన్ని మరి మాలమాద నాయకులు మీడియాలకి స్టేట్మెంట్లు ఇచ్చి వీడియోస్ అండ్ సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులన్నీ కూడా పరిశీలించండి. నేను ఇచ్చిన ఈ యొక్క స్పీచ్కి అర్థం పరమార్థం మీకు దొరుకుతుంది, ఎవిడెన్స్ యాక్ట్ దొరుకుతుంది. కాబట్టి మరలా రిజర్వేషన్ టైంలెన్స్ అయిపోయిన వారు అంటే నిలకడగా మేమైతే లేము. రెల్లి కులస్తులు 70 సంవత్సరాలుగా ఎస్సీ జాబితాలో నిలకడగా లేము. ఆల్రెడీ మేము షెడ్యూల్డ్ ట్రైబ్ నుంచి షెడ్యూల్డ్ క్యాస్ట్కి చేర్చబడింది. ఎన్క్యూషన్ లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ 1956 అయితే మాకు నిలకడగా లేనందువల్ల మా యొక్క రిజర్వేషన్ని కల్పించాలి. నిలకడగా 70 ఏళ్ళ పాటు ఉన్న వాళ్ళకి ఆర్టికల్ చెప్పినట్టు ఆర్టికల్ 334A మా యొక్క అభివృద్ధి, మా యొక్క అనగారితనం, మా యొక్క అణచివేత, మాకు జరిగిన నష్టం, భారత రాజ్యాంగం కల్పించినట్టు రిజర్వేషన్లో మాకు ఆమోదించాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తూ భారత ప్రభుత్వం వారికి, రాష్ట్ర ప్రభుత్వాల వారికి మరియు రాజ్యాంగ అమలు కమిటీకి మరల పూర్వవైభవం తీసుకురావాలని భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ని గుర్తించి ఆర్టికల్ 335 ఐడెంటిటీ ఆఫ్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ డిట్రిమెంటల్ కాకుండా కాపాడాలి, సేఫ్గార్డ్ ఇవ్వాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి. అలాగే ఆర్టికల్ 338 నేషనల్ ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేయబడింది. మరి నాకు 22 సంవత్సరాలుగా రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నాను కాబట్టి నా ఫైట్ సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు, ఇంకనూ చేస్తున్నారు. అందుకోసం భయపడక బెదిరిపడక ధైర్యం సన్నగిల్లక దమ్ము ధైర్యంతో భారత రాజ్యాంగం నాకు కల్పించినటువంటి ఆ హక్కులకై పోరాడుతూ నాయకుడిగా, ఒక ఉద్యోగస్తుడిగా, ఒక బాధ్యతైన పౌరుడిగా ఈ దేశ
రాజ్యాంగంపై గౌరవంతో, నమ్మకంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి ఈ ఆర్టికల్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలని, మరలా పరిశీలించమని, తగిన వారికి తగినట్టుగానే వారికి న్యాయాన్ని చేకూర్చి రైట్స్ని కల్పించినటువంటి ఆ రైట్స్ అమలు చేయాలని కోరి ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్తే. జై భీమరావ్ అంబేద్కర్. జై భీమరావ్ అంబేద్కర్. జై రాజ్యాంగం. జై భారత మాత. జై ఇండియా. జై హింద్. జై హింద్. భారత మాతాకు జై.